భారతీయ సంస్కృతి పరంగా మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని, సిస్టర్స్ డే అని రకరకాల డేలంటూ ఉండవు. ప్రతిరోజు తల్లిని, తండ్రిని అందరినీ గౌరవించవలసినటువంటి సిద్ధాంతం భారతీయ సిద్ధాంతం. రేపొచ్చే వ్యాలంటైన్స్ డే జరుపుకోకపోవటం చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ రోజుటికి మీకది సుఖం అనిపించొచ్చు కానీ, రేపన్న రోజున మీరు వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ అబ్బాయి మిమ్మల్ని రిజెక్ట్ చేసినప్పుడు మీ ఫ్యూచర్ చాలా అంధకారం అవుతుంది. రేపు మీరు ఈ వ్యాలంటైన్స్ డే అనే సిద్ధాంతాన్ని, ఇది పెద్ద సిద్ధాంతం కూడా కాదు. ఒకప్పుడు ఈ వ్యాలంటైన్ అనేటువంటి వాడు పెద్ద త్యాగశీలేం కాదు. ఒక రాజ్యంలో వీడు లవ్ అనే సిద్ధాంతాన్ని బోధిస్తూ ఉంటే ఆ రోమన్ చక్రవర్తికి ఇది నచ్చక ఇతన్ని చంపి ఇచ్చాడు. తర్వాత కొంతకాలానికి ఇది వ్యాలంటైన్ డేగా ప్రకటించారు తప్ప దీని ద్వారా ఎన్నో నష్టాలు. కుటుంబ వ్యవస్థ పూర్తిగా నష్టపోతుంది. కుటుంబ వ్యవస్థ బతకాలంటే స్త్రీలందరూ సుఖంగా, ధర్మంగా, పతివ్రతగా ఉండాలి అంటే ఖచ్చితంగా రేపు మీరు ఇది ఆచరించకపోవటం చాలా ఉత్తమం. దీన్ని మీరు ఆచరించటం ద్వారా ఇటు మీ సంస్కృతి పరంగా, మీ వ్యక్తిగతంగా, ప్రత్యేకించి సంస్కృతి వదిలేసేయండి, మీ వ్యక్తిగతంగా చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. ఈ రేపు ఇబ్బంది పడకపోవచ్చు, కొద్ది కాలానికి ఈ ఇబ్బందే మీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది.